ప్రస్తుతం టెక్నాలజీతోనే ప్రపంచం నడుస్తోందన్నారు చంద్రబాబు. కుప్పంలో రెండో రోజు పర్యటించిన ఆయన ఎలక్ట్రానిక్ ఎక్స్చేంజ్ తీసుకొస్తారంటే అప్పుడు కాంగ్రెస్ అడ్డుకుందన్నారు. కుప్పం అభివృద్ధిని కొందరు దుష్టులు అడ్డుకున్నారని ఆరోపించారు. అభివృద్ధికి మారుపేరుగా ఆనందం ఎక్కడుందంటే అది కుప్పంలోనే అన్నట్టు పరిస్థితుల్ని మారుస్తానన్నారు బాబు. భారతదేశంలో ఏపీని మొదటి స్థానంలో నిలిపేలా కృషి చేస్తానన్నారు ఏపీ సీఎం. మాట చెప్తే ఎలక్ట్రానిక్ ఎక్స్చేంజ్ పెట్టిస్తానంటే ఆనాటి కాంగ్రెస్ నాయకులు దూరదృష్టి లేకుండా 50 ఫోన్లు లేవు, మామూలు ఎక్స్చేంజ్కి గతి లేదు, ఎలక్ట్రానిక్ ఎక్స్చేంజ్ వస్తుందా అని ఎద్దేవా చేశారు. నేను ఆ రోజు ఒక మాట చెప్పాను, మంచి వాతావరణం, బంగారు బండే భూమి ఉంది, కష్టపడే రైతులున్నారు. అదే మరి ఈ ప్రాంతంలో పాడి పరిశ్రమకి పంట తోటలకి ప్రాధాన్యత ఇస్తారని ఆ రోజు చెప్పాను. దాని ఫలితమే ఇజ్రాయెల్ టెక్నాలజీ వచ్చింది. ఈరోజు మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, నేను 89లో నుంచి వచ్చినప్పటి నుంచి దగ్గర 30 సంవత్సరాలు అవుతుంది. అయితే ఈ 30 సంవత్సరాల్లో 15 సంవత్సరాల అపోజిషన్లో ఉన్నాం, 15 సంవత్సరం అధికారంలో ఉన్నాం. అదే గాని మొత్తం మనమే అధికారం ఉంటే 30 సంవత్సరాల్లో ఈ కుప్పం ఏ పరిస్థితిలో ఉండేదో ఒక్కసారి ఊహించుకోవాల్సిన అవసరం ఉంది. అయినా మనం ఒక స్ఫూర్తినిచ్చాం. కొంతమంది దుష్టులు అడ్డంకులు సృష్టించారు, అభివృద్ధిని అడ్డుకున్నారు, దానికి కావాలని తప్పుడు భాష్యం చెప్పారు. కానీ ఈరోజు ఆ రోజు వేసిన ఫౌండేషను ఇప్పుడు కూడా పనిచేసే పరిస్థితికి వచ్చింది. ఈ రోజు నేను మీకు అందరికీ ఒకటే పిలిపిస్తున్నా, అభివృద్ధికి మారుపేరుగా కుప్పం ఉండాలి, శాంతికి మారుపేరుగా కుప్పం ఉండాలి. ఆనందమైన ప్రదేశం భారతదేశంలో ఏదంటే అది